103వ కీర్తన భాగం 103వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. పక్షిరాజు యవనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలుతో దేవుడు తన ప్రజలని ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడాను సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి, ఇప్పుడు ఈ సంవత్సరాంతంలో దేవుడు మనకిస్తున్నటువంటి బలమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నీవుకున్నటువంటి ఆ యవ్వనం అనేటటువంటిది ఎలాంటి యవ్వనంగా చేస్తాను అంటే గనక పక్షిరాజు యవ్వనము వలె, పక్షిరాజు యవ్వనం వలె నేను క్రొత్తదిగా చేస్తాను అని నూతనంగా. నువ్వు చూడలేదు ఇంతకు ముందు, అది నువ్వు చూడనటువంటి నూతనత్వముతో, శక్తితో, బలముతో నేను నిన్ను నింపబోతున్నాను అని మన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాగంటే ఆ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో. ఇప్పుడు మనకున్న చూసారా ఒక మేలు, ఇప్పటిదాకా ఎన్నో మేళ్ళు పొందుకున్నాం. ఈ మేళ్ళన్నీ కూడా ఒక విధంగా ఉంటే ఇక రాబో వత్సరంలో దేవుడు చేసేటటువంటి మేలట మనకు తృప్తిని కలుగజేస్తూ ఉంటుంది అంటున్నాడు. తృప్తి నమ్మాలి, మనం అందరం విశ్వసించాలి. మేలు కోసమే కదా మనం ప్రభు చెంతకు వచ్చింది. మేలు చూడటానికే కదా ప్రభువుని మనం కలిగి ఉంది. మేలు చేస్తాడనే విశ్వాసంతో కదా మనం ప్రభు పాదాల దగ్గర ముందుకు వెళ్ళిపోతా ఉంది. అయితే ఇది మామూలు మేలు కాదు. తర్వాత ఉదాహరణతోటి చెప్తున్నాడు అన్నమాట. పక్షిరాజు అంటే పక్షిరాజు, పక్షులకే రాజు. అది గద్ద. చాలా ఉన్నాయి గద్దలు. ఆ గద్ద, ఈ గద్ద అని దాదాపు నెంబర్ ఆఫ్ ఒక 70-100 విధానాలుగా ఉండేటటువంటి పక్షులు ఉన్నాయి. వీటిలో ఈ పక్షి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి లేఖనంలో ఉదాహరించి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి ఆ యవ్వనం ఎలా వస్తుంది, ఎలా వచ్చినప్పుడు అది ఎలాగుంటుంది అనేటటువంటిది కూడా మనం వాక్యాధారంగా కూడా, అట్లాగే ఆ పక్షిని గురించి కూడా కొన్ని విషయాలు నేను, ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్నటి దినానే ఏంటి ప్రభు రేపటి వాక్యం అనుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు అది లేఖనాన్ని మనసులో పెట్టారు. ఇక ప్రార్థన చేసుకున్నాను, దేవుడు మాట్లాడుతూ దేవుడు మనకి ఇక అవసరమైనటువంటి మాటలు దానిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. అందరం ఆశతోటి ఎదురు చూస్తూ ఉందాం. ఈ పక్షిరాజు చాలా అన్నిటికంటే కూడాను ఉన్నతమైనటువంటి రాజు. అంటే ఇక రాజే. మిగిలినటువంటి పక్షులకు అన్నిటికంటే కూడాను చాలా బలమైనది, గంభీరమైనటువంటిది, దారుఢ్యం కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది. అది ఎంతో మరి దాని నివాసం కూడా పక్షులన్నిటికంటే కూడా, ఈ పక్షులన్నీ కూడా చెట్ల మీద అట్లాగా అవి గూళ్ళు కట్టుకుంటూ ఉంటే, ఈ పక్షి మాత్రము కొండ మీద, పర్వతాల మీద తన గూడును నివాసం చేసుకుంటుంది. తర్వాత ఈ పక్షి తన గూడు కూడా కొంచెం కాదు, దాదాపు ఒక 5-6 అడుగుల పొడవున్నటువంటి వ్యక్తి కూడా ఆ గూడులో నివాసం చేయొచ్చు. అంత పెద్ద నివాసాన్ని ఈ పక్షి ఏర్పాటు చేసుకుంటుంది. అద్భుతం కదా అది. ఒకటి, మన దేవుడు పక్షి రాజులాగే మనం కూడా ఎవరిలో సమకూర్చబడి ఉన్నాం. పేతురు రాసిన పత్రికలో రాయబడినట్లుగా రాజులైనటువంటి యాజక సమూహంలోకి మనం చేర్చబడి ఉన్నాము. అది ముందు మన రాజరికాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పేద మాటలు, మరి బలహీనమైనటువంటి మాటలు, నేను చెయ్యలేనులే, నా చేత కాదులే, నా వల్ల కాదులే,
ఇంకా నేనేం చేస్తాను, వయసు అయిపోయింది, నాకు ఇంత వయసు వచ్చింది, మోకరించలేకపోతున్నాను, నాకు ఇంత వయసు వచ్చింది, ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను కూడా అనుకుంటాను. ఇంకేం చేస్తానులే అనుకునే కొంత దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా ఉన్నతమైనటువంటి పరిచర్యను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. అట్లాగే ఒక్కొక్కసారి కుటుంబ సమస్యలను బట్టి కూడా మనము డల్ అయిపోతూ ఉంటాం. ఇంక దేవుడు ఏమి లేవనెత్తుతాడులే, ఏదో తప్పు చేసి ఉంటాను, ఏదో పాపం చేసి ఉంటానని ఆత్మవిమర్శ కలిగినటువంటి వారేమో అట్లా సద్విమర్శ చేసుకుంటూ ఉంటారు. అసలు అలాంటి విమర్శ చేసుకోవటం కూడా గ్రహింపులేనటువంటి వారు బలహీనంగా ఆలోచించి, దేవుడికి నేనే దొరికేనా, ఇంతమంది బాగున్నారు కదా, ఇన్ని కష్టాలు నాకే పెట్టాలా, ఇన్ని సమస్యలు నాకే పెట్టాలా, ఈ విషయం నాకే జరగకుండా ఉండాలా, అందరి పిల్లలకు వివాహాలు అవుతున్నాయిగా, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయిగా, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా, అందరూ మంచిగానే ఉన్నారు, తెలియకోకుండానే ఇది మానవ సహజ లక్షణం అన్నమాట. తప్పులేదు ఇందులో అనుకోవడం, అందరం అనుకుంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వమానవాళి ఆలోచించినట్టుగా ఆలోచించటానికి కాదు. మనం ఎవరిమి? రాజులైన యాజక సమూహంలో దేవుడు మనల్ని చేర్చాడు. చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనల్ని ఏం చేశాడంటే ఆయన ప్రత్యేకించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుణాతిశయాలను ప్రచురించడానికే కానీ మనలో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి గుణాన్ని ఇతరులకు చెప్పటానికి కాదు అన్నమాట అండి. కూర్చున్న దగ్గర నుంచి ఏంది అని వద్దు, అది కాదు చెప్పమంటుంది. ఆయన అతిశయములను, ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలు, ఆయనలో ఉన్నటువంటి గొప్ప శక్తి, బలము, అది విశ్వాసము ద్వారా పొందుకున్నటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. వారు మాత్రమే స్ట్రాంగ్గా చెప్పగలరు, వారు మాత్రమే నిలబడగలరు. పరిశుద్ధ గ్రంథంలో ఈ పక్షిరాజు 70 సంవత్సరాలు తన ఆయుష్కాల పరిమాణం అని, ఇంకా మించి కూడా ఉండొచ్చు. ఈ 70 సంవత్సరాల్లో ఏమవుతుందంటే 40 సంవత్సరాలు ఈ పక్షి తన యొక్క ఆహారాన్ని తానే మరి స్వయంగా చూసుకుంటుంది. అది తినడం కూడా ఎలాగంటే భయంకరమైనటువంటి జంతువుల మీద కూడా పోరాడి వాటిని పొడిచి ముక్కుతోటి ఆహారాన్ని తీసుకుంటుంది అన్నమాట. ఆహారాన్ని సంపాదించుకుంటుంది. చాలా బలమైనటువంటిది. దాని ముక్కుకి, దాని గోళ్ళకి, దాని రెక్కలకి ఉన్నటువంటి రెక్కలైతే ఆ పక్షిలో 50% కండ్లే ఉంటాయట, 50% కళ్ళే ఉంటాయి. అది ఆకాశం మీద ఎంత దూరంలో ఎంత ఎత్తున ఉన్నా కూడా కింద ఉన్నటువంటి చిన్న ఎలుకను కూడా మరి చిన్న పాకే పురుగులను కూడా గ్రహించగలిగేటటువంటి దృష్టి కలిగినటువంటిది అన్నమాట. మరి రారాజు కదా, రాజ్యమే లేదు, పక్షులకే రాజు. మరి మనం ఎవరికి రాజులమే అంటే కనుక ఆయన రాజులైన యాజక సమూహంలో ఆయన రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతోటి ఎంత అందముగా నడుచుచున్నావు అన్నట్లు సంఘాన్ని గురించి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రాజకుమార పుత్రిక, మనకున్నటువంటి పాదరక్షలతోట మనం చాలా చక్కగా నడుస్తున్నామని ఆత్మదేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు వేసుకున్నటువంటి పాదాలు సమాధానము, స్వార్థ వలనైనటువంటి సిద్ధ మనస్సు అనే జోడు. మొదటిగా నీకు సమాధానకర్త, సమాధానంగా ఉండాలి. ఒక కాలికి సమాధానం ఉండాలి అంతరంగంలో. దుష్టుడు ఎన్నో కలవరాలు పెడుతూ ఉంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో వాక్య ప్రకారముగా ఏ విషయంలో కూడా మీరు భయపడొద్దు, ప్రభు సమీపంగా ఉన్నాడు, చింతించకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ మీ సహనమును తెలియాలి కదా.
నీ ఓర్పెంతో తెలియాలి కదా. నీ ఓర్పెంతో తెలుస్తుంది అంటే అవతల వాళ్ళకి నీలో ఉన్నటువంటి దైవశక్తి అర్థమవుతుంది అని అర్థం అన్నమాట. నీలో దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు ప్రభువారు? అది దాన్ని విడిచిపెట్టేశారు అనుకో, దాని దగ్గర ఉన్నారు. చదువు తల్లి. అది చింతపడబాకండి ముందు. ఇదే ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆలోచించొద్దు కదా, సుదీర్ఘంగా ఆలోచించి అనారోగ్య పరిస్థితులు తెచ్చుకోకుండా, ఆలోచించి ఆత్మీయతకు దూరం కాకుండా, ఆలోచించి బలహీనులు కాకుండా ఏ విషయంలో కూడా మీరు చింతపడొద్దు. చదువు. ప్రతి విషయంలోనూ ఏ విజ్ఞాపన, ప్రార్థన, అది ఆయుధం నీకు కావాల్సింది. ప్రతి విషయంలో ప్రార్థన చేయటం నేర్చుకో. అది తప్ప అన్నీ చేస్తాం మనం. ప్రార్థన చేయాలంటేనే ఎక్కడ లేని మనకి బలహీనతలు వస్తాయి. చెయ్యాలనుకుంటున్నాను కానీ మోకరించేటప్పటికి కాలింగ్ బెల్ కొట్టారు. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడే ఫోన్ వచ్చింది, ఊరు వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, అన్ని సమస్యలే అన్నట్టు. చక్కగా సంఘంలో 3 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కదా. ప్రత్యేకంగా కొందరు మాత్రమే దానికి అటెండ్ అవుతూ ఉంటారు. విడిగా ఇంకా ఏదైనా మందిరంలో ప్రేయర్స్ పెట్టండి, లేకపోతే ఇంకేదన్నా చేయండి, లేదా వివాహ కార్యక్రమాలు, ఫంక్షన్స్, ఇంకోటో చెప్పండి. దానికి కూడా పిలిస్తేనే వస్తారులేండి, అది కూడా తెలుసులే, దేవునికి స్తోత్రాలు. దానికి కూడా ఒక పరిపూర్ణమైన ఇన్విటేషన్ ఉంటేనే వస్తారు. మమ్మల్ని వెళ్ళలేదుగా మేము ఎందుకు? సంఘం అందరూ ఆహ్వానము అని అంటే అర్థం ఏంటి? సంఘానికి అంతటికి ఆహ్వానం కాదా? కానీ వీళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలి. మళ్ళీ అక్కాయ్, అన్నాయ్, అంకులు అని వీళ్ళు చెప్తే, మేము పెద్దోళ్ళం కదా, మాకు ప్రత్యేకంగా చెప్తేనే వస్తూ ఉంటారు. ఈ విషయం ఏంటంటే తనను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చింపబడును అంటే మనకు తగ్గించుకున్నట్టే ఉంటాం. కానీ కొన్ని పరిస్థితులలో తెలియకుండానే మనసు హెచ్చింపు కోరుకుంటూ ఉంటుంది అన్నమాట. సంఘపక్షంగా వస్తున్న ఆహ్వానం, నేను వెళ్ళాలి అనే మనస్తత్వం వస్తే అది తగ్గింపుకి సూచన. ప్రార్థనాపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు అది కావాలి. ప్రార్థన చేస్తూ ఏం చేయాలంటే కృతజ్ఞతాపూర్వకముగా. నువ్వు ప్రార్థన చేసావు కదా ఒక విషయంలో, దేవుడు నీకు కార్యం చేశారు. ఈ చిన్న కార్యానికి నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా? జ్వరం వచ్చింది, లేదా ఇంకోటి వచ్చింది, లేదా ఇంకోటి వివాహం అయింది, లేదా ఇంకోటి పిల్లలకు జాబ్ వచ్చింది, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా? కృతజ్ఞత కూడికి ఇంట్లో పెట్టుకుంటున్నావా? కృతజ్ఞత కానుకేస్తున్నావా? ఏదన్నా జరిగింది నీ ఇంట్లో, ఏమైనా చేయగలుగుతున్నావా? ఇక్కడేమని చెప్తున్నారంటే, ముందు నువ్వు ప్రార్థన చేయాలి, ముందు నువ్వు దేవుడు సమీపంగా ఉన్నారని ఎరగాలి, తర్వాత ప్రార్థన చేయాలి. తప్పకుండా విశ్వాసముతో గనక నువ్వు ప్రార్థన చేస్తే ఆ కార్యం జరుగుతుంది. దాని కంటిన్యూషన్ ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా. ఎన్నో చేస్తాడు దేవుడు. మాటతో కూడా మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించము అన్నాం. భయం లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు, ఆర్థికమైనటువంటి రీతిగా ఏం ఖర్చు పెడతామని, డబ్బు పని చేయాలంటే, కృతజ్ఞత పెట్టాలంటే డబ్బు పెట్టాలి, భోజనాలు, ప్రార్థనలు, వీళ్ళని పిలవాలి, వాళ్ళని 5గురిని పిలవాలి, 4గురిని పిలవాలి, ఎందుకు ఇదంతా? ఎందుకులే, చూద్దాంలే. పెళ్ళయింది కదా, మళ్ళీ అమ్మాయికి ఏమన్నా దేవుడు కనికరించి పిల్లవాడు ఏమన్నా కడుపును పెడితే అప్పుడు చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ పుట్టినాక మళ్ళీ ఆ తర్వాత పిల్లవాడు పేరు పెట్టేటప్పుడు చూద్దాం. అన్నప్రస్థానం అప్పుడు చేద్దాం. ఈ లోపల వాడికి మొదటి సంవత్సరం పుట్టినరోజు కూడా వచ్చేసిద్ది అన్నమాట. ఇట్లా వాయిదా వేసుకుంటూ వెళ్తా ఉంటే మనలో దేవుడు చేసేటటువంటి ఒక అద్భుతం చూడండి. ఇక్కడ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకేం కావాలో ఈ దేవునికి చెప్పండి.
తర్వాత అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ఇది సమాధానం అన్నమాట. సమాధానము స్వార్థ వలననైనా సిద్ధ మనస్సు అంటే దేనికి మించిన సమాధానం అది? సమస్త జ్ఞానం అంటే సమస్త జ్ఞానానికి మించింది ఏముందండి మన ప్రభువారు తప్ప. అది దేవునితో మనం సమాధాన పడుతున్నప్పుడు ప్రతి వ్యక్తితో కూడా మనం సమాధానంగా ఉండడానికి ఇష్టపడతాం. శత్రువులను కూడా ప్రేమించగలిగే మనసు వస్తుంది. ఈ సమాధానమేమో ఒకటి పాదరక్ష, సువార్త వలన సిద్ధ మనస్సు అని. వాక్యం విని నీ మనసుని ప్రతి శ్రమకి, శోధనకి, ఇబ్బందికి, నిందకి, అవమానానికి ఏం చేసుకోవాలంటే మనసుని సిద్ధపరచుకోవాలి. దేన్నైనా సరే నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు అని. ఇది ప్రవర్తన. అప్పుడేముంటుంది ఇంకా మనకి చెప్పండి? మనం నడిచేటప్పుడు ఒక్క కాలు ఎట్టు పెట్టి ఇంకొక కాలుతో నడవలేం కదా. ఒకటి మనకు ప్రభువారు ఉండాలి, రెండోది ఉన్నాడు అన్న రుజువు చేయటానికి వాక్యాన్ని గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించాను అంటానికి కుంటుకుంట కాకుండా స్ట్రైట్గా మనం సరైనటువంటి మార్గంలో నడవటం అనేటటువంటిది కలుగుతుంది అన్నమాట. అస్తవ్యస్తమైనటువంటి నడకుండదు, అవిధేయత నడకుండదు. ఇక సమాధానము సువార్త వలన సిద్ధ మనస్సు అనేటటువంటి జోడు ఉంటుంది అన్నమాట. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు అది. ఇప్పుడు ఈ సమాధానకర్త మనతో ఉన్నారు, మనం వెళ్ళిపోతూ ఉన్నాము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ. యేసుక్రీస్తు వలన ఎవరికంటమ్మా? ఇప్పుడు వాక్ గమనించండి. మన హృదయాలకి, తలంపులకును, అది మన హృదయాలకి, మన తలంపులకి ఏమవుతుందంటే దేవుని యొక్క సమాధానము కావలి ఉంటుంది. అంటే దుష్ట ఆలోచనలు, బలహీనమైన ఆలోచనలు లేకుండా ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి మనం అధికారిగా ఉన్నప్పుడు ఆయన కావలిగా వస్తూ ఉంటాడు అనమాట మన అంతరంగానికి. ఇంతుంది మన ప్రభువారు మనతో ఉండి మనల్ని నడిపించాలంటే. ఈ విధంగా ఉంటేనే మన హృదయంలో ఉండి ఆలోచనలు, బలహీనమైన ఆలోచనలు, ఇంకా అనేకమైనవి వస్తూ ఉంటాయి. పాపపు ఆలోచనలు, లోకం కదండి, కఠినమైన ఆలోచనలు, ఏదేదో గర్వంతో కూడినటువంటి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. తిరుగుబాటు మొత్తం కూడా. వీటన్నిటిని ఏం చేస్తాడంటే కావలి ఉండి ఆయన రాకుండా కాపాడుతూ ఉంటాడు. ఇన్ని చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలో చూడండి. మరి ఈ పక్షిరాజు తనను తాను కాపాడుకుంటుంది గోళ్లతోటి. తర్వాత అది ఎంతో శక్తివంతంగా తన ఆహారాన్ని సమకూర్చుకుంటున్న సందర్భంలో దాదాపు 40 సంవత్సరాలు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రోజు గడిచే కొద్ది ఏమవుతుందంటే ఈ పక్షిరాజులో బలం తగ్గిపోతూ ఉంటుంది. బలం తగ్గిపోతుంటుంది. సరిగా ఆహారాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి వచ్చేసేది. ముక్కు చూస్తేనేమో బలహీనం అయిపోతుంది. ముక్కుతో కొట్టాలి కదా, బలహీనం అయిపోతుంది. మరి గోళ్లతోటి చీల్చాలి, దాన్ని చీల్చాలి. బలహీనం అయిపోయినాయి. రెక్కలతోటి ఎగురుకుంటూ వెళ్ళాలి ఆకాశం. దేనికి అందకుండా తను ఏదైతే ముక్కున ఖర్చుకుందో, ఎందుకంటే లోకస్వార్థలో ఉంటుంది, ఎక్కడ పీనుగులు ఉంటాయో అక్కడ గద్దు ఉంటుంది అన్నమాట. ఎక్కడ పీనుగులు ఉంటే అక్కడ గద్ద ఉంటుంది అంటే చచ్చిపోయినటువంటి శవాల దగ్గర గద్ద ఉంటుంది. గమనించండి మీరు, బ్రతుకున్న వాటి చోట కాదు, చచ్చిపోయినటువంటి శవాలను. ఎందుకని ఈ గ్రద్దలు ఎక్కడ ఉంటాయో ఆ దేశం శుభ్రంగా ఉంటుంది, అనారోగ్యం లేకుండా ఉంటుంది అన్నమాట. చచ్చిన వాటిని అన్నిటినీ తినడానికి అది ఎంతో ఇష్టపడుద్ది. అదైతే ఇంక లేవి కాండంలో ఒకటి ఉంటుంది కదా, అసలు ఈ పక్షట అపవిత్రమైనటువంటిది అన్నమాట. 11వ అధ్యాయము 13వ వచనంలో అనుకుంటా చూడండి. పక్షులలో అపవిత్రమైనటువంటివి ఉన్నాయి, వాటిల్లో ఈ పక్షిరాజు అపవిత్రమైనటువంటిది అన్నమాట. పక్షులలో అది
హేయములుగా అంటే గనక నీచమైనవిగా, వద్దు తినకూడదు అయ్యి. వాక్య భాగంలో రాయబడి ఉందా, ఇవి హేయములు. పక్షిరాజు, అదిగో పక్షిరాజు, చాలు మన ఫస్ట్లోనే వచ్చింది. ఇది హేయమైంది, ఇది తినకూడదు. ఇశ్రాయేలీయులు దాని 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 మాంసం తిన, అదే అపవిత్రమైందని దేవుడే చెప్పేశాడు. మరి ఈ అపవిత్రమైనటువంటి ఈ పక్షిని గురించి దావీదు గారేమో పక్షిరాజు యవ్వనము మలే అనేమో ఉదాహరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పక్షిరాజు చూడండి ఏం జరుగుతుందంటే కనుక, పేతురయ్య గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి అమ్మా ప్లీజ్, ఎందుకంటే కొంచెం మనకి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అన్యమనస్కంగా ఉండకండి. అపోస్తల కార్యాల్లో కొర్నేలి గారు మరి పేతురయ్య గారిని పిలుచుకోమని ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వారే మరి పిలిచినప్పుడు అక్కడ పేతురయ్య గారు ఒక మాట అంటారు. ఆయన 12 గంటలకి అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను, అది కన్నీటితోటి పేతురయ్య గారు ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. బాగా ఆకలేస్తూ ఉంది. ఆ టైంలో ఇక మంచి ప్రార్థనలో ఉన్నప్పుడు భక్తులు బాగా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యక్షతలు, కొన్ని దర్శనాలు దేవుడు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళని ఆదరించటానికి, ధైర్యపరచటానికి, నేను ఉన్నాను మీతోటి అని చెప్పటం. అందుకని ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, నీకు శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని ఆలోచించే కంటే కూడాను ఏం చేయాలంటే ప్రార్థనా బీజం వేసుకోవాలి అన్నమాట. దానికి ఒక టైం కూడా లేదు, కరెక్ట్గా అరగంట చేయాలి, గంట చేయాలని ఏమి లేదు. ఏమండి, మనకి ఆకలి అవుతుంది, ఎంత తింటాము? కడుపు నిండా తింటామా, సగమే తింటామా? చక్కగా మంచిగా తింటాం, ఫుల్ భోజనం చేస్తాం. అట్లాగే నీకు ఒక శ్రమ ఉంది, ఏం చేయాలి? ఆ శ్రమ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వరకు ఆ ప్రార్థనా విధానాన్ని మార్చుకోకూడదు అన్నమాట. ఆపకూడదు. ఒక రోజు చేసి, 2 రోజులు చేసి, 3 రోజులు చేస్తారు, అది సమస్యని పరిష్కారం అయ్యే వరకు, దీని రిజల్ట్ చూసే వరకు, రిజల్ట్ అనే విజయాన్ని చూసే వరకు అన్నమాట. విజయాన్ని చూసే వరకు కూడా నీ కనుల యొక్క కన్నీరు ఆగకూడదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి కోరిక చావకూడదు అన్నమాట. చూడాలి అంతే. ఇక రెండో ధ్యాస నీకు రాకూడదు. ఇది పట్టుదలతో కూడిన ప్రార్థన అన్నమాట. అట్లా చేస్తున్నాడు పేతురయ్య గారు. అక్షరముక్కర నన్ను ప్రభావ ఎన్నుకొని నన్ను రక్షించావు, నీ సేవ, నీ పరిచర్య అని ఆకలి దప్పికలు లేకుండా ఎండలో, మండుటెండలో 12 గంటలకి ఎంత ఎండండి ఆలోచించండి. మిద్దె మీద అంటే మనం ఈ రోజున ప్రేయర్ చేయాలంటే సుఖ సౌఖ్యాలు కావాలి, ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు. ఏమండి, కొద్దిగా స్వెట్టింగ్ అయితే ఏమైపోతాము, ఉక్క వస్తుంది, ఉండలేకపోతున్నాము. సకల సౌకర్యాలు పెడితేనే అంతంత మాత్రంగా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఏమి ఏసీలు ఉన్నాయండి పేతురయ్య గారికి? ఏ ఫ్యాన్లు ఉన్నాయండి? ఇల్లు కానీ ఇల్లు, కనీసం పేతురయ్య గారిది కూడా కాదు ఆ ఇల్లు. ఎవరన్నా చేయగలుగుతారండి ఈ ప్రార్థన? ఇది వీరత్వం అంటే ప్రార్థనలో. వీరులు చేసే ప్రార్థన వీరుల పట్టిక అంటే ఇలాంటి వాళ్ళు ప్రార్థనా వీరుల పట్టికలో. మనం ఏదో గుర్తొచ్చినప్పుడు వచ్చి పొద్దున్న నుంచి సాయంకాలం చేసుకొని ఇవాళ ప్రార్థన చేసామని మన వీరత్వాన్ని మనం చాటుకోవటం కాదు. కానీ ఇలాంటివి చదువుకున్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాది ఒక ప్రార్థనేనా అనిపించింది అన్నమాట. రోజంతా నైట్ అంతా మనం ప్రార్థన చేయాలంటే చీకట్లో కరెంట్ లేకుండా చేస్తామా? చేయలేం. ఆకలి అవుతుంది ఒకవైపు, ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ ఆకలి ఏం ఆకలి అంటే ఆత్మ సంబంధమైన ఆకలి అన్నమాట. ఆత్మ సంబంధమైన ఆకలి. ఈ రోజున నీకైనా నాకైనా ఉండాల్సింది అదే ఆత్మ సంబంధమైన ఆకలే కావాలి.
తెలుసు, ప్రభువారికి తెలిసే ఏం చేశారంటే అన్నం పంపించకుండా ఏం పంపించాడంటే పక్షుల్ని, జంతువుల్ని, వీటన్నిటిని పంపించి చూపించి ఈ తిను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిని చూపించి తినమనగానే ఏం జరుగుతుందంటే, ఏం చేయాలంటే లేచి చంపుకొని, అది నువ్వు డైరెక్ట్గా తినటం కూడా కాదు, వాటిని నువ్వు చంపుకొని తినాలి. పరమండలంలో నుంచి ఒక శబ్దం వినపడింది. చదువు తల్లి. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను, అది అన్నమాట. అయ్యా వద్దయ్యా, నిషిద్ధమైంది, అపవిత్రమైంది నేను ఎన్నడూ తినలేదయ్యా. పంపింది ఎవరు? జీవం గల దేవుడు. తినమంది ఎవరు? చంపుకోమంది ఎవరు? మరి ఈ భక్తుడు ఏమంటున్నాడు? ఇంత ప్రార్థన చేసి, ఇంత కన్నీరు విడిచి, ఎండలో ఉండి ప్రార్థన చేసిన భక్తుడు అంటున్నాడు, నేను తిన్నయ్యా, నిషిద్ధమైంది, అపవిత్రమైంది. 2 కాళ్ళు గల పక్షి అంటే ఇగో పక్షిరాజు కూడా ఉన్నారు. లేబికాండం చూసుకుని మనము అపవిత్రమైంది, అది కూడా పంపించేశాడు. నేను తిన్నయ్యా అని అంటున్నాడు. ప్రభువారు అంటున్నాడు, నేను పవిత్రం చేశాను, లేచి తిను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా అండి? అలాగే ఈ రోజున దేవుడు మనకేం పని అప్పగించారో తెలుసమ్మా, వినండి బాగా. ఈ పక్షిరాజు అపవిత్రమైంది, అట్లాగే లోకంలో మనం కూడా అపవిత్రమైనటువంటి వాళ్ళమే. పాపముల చేత, శాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతూ శాపగ్రస్తమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏ పాపము లేనటువంటి దేవుడు ఏమైపోయాడు? శాపగ్రస్తంగా మారిపోయాడు. మనకు మీదకు రావాల్సిన శాపాన్ని ప్రభువారే తన మీద వేసుకొని శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొందారు. ఏమన్నా చేసామా మనము? మనం చేసిన తప్పులకి, పాపాలకి ఇప్పుడు ప్రభువారు కూడా ఏం చెప్పటంలా. నువ్వేదో పాప పరిహారార్థం అది చెయ్యి అంటలేదు. ప్రభువారు, నేను పాపిని, నన్ను క్షమించు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడైనా సరే పశ్చాత్తాపంతో నువ్వేం తప్పు చేసావో తెలుసుకొని, ఎంత సమయం వేస్ట్ చేసావో, ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినాయో నీ ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఇప్పుడైనా తెలుసుకొని గనక ప్రభు దగ్గర ఒక్క మాట, నేను తప్పు చేశానయ్యా, నీ సన్నిధికి నేను దూరం అయిపోయాను, ఒక్క మాట నువ్వు అనగలిగితే దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనకు రాందే అది. నేనేం చేశాను? లోకమంతా చేయని తప్పు చేశానా ఏంటి? ఎవరు చేయనంత చేశానా? నేనేం చేయలేదు. కాకపోతే పరిస్థితులను బట్టి కొంచెం దూరం అయ్యాను. పరిస్థితులను బట్టి ఈ చిన్న బలహీనతలో చిక్కుకున్నాను. పరిస్థితులను బట్టి నేను ఈ విధంగా అయ్యాను. కానీ నా దేవుడికి కూడా తెలుసులే నేను ఈ విధంగా ఎందుకున్నాను. మన మనస్సుకి మనమే ఏం చేస్తున్నామంటే ప్రశ్న మంది, సమాధానం కూడా మందే. అందుకే మన బతుకులుగా ఉన్నాయి అన్నమాట. పరిపూర్ణత లేని బ్రతుకులు, సంపూర్ణత లేని దీవెన లేని బ్రతుకులు, సంపూర్ణమైన మేలు చూడలేనటువంటి జీవన వ్యవస్థలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు అంత మేలు చేయటానికి అన్నమాట. దేవుడు నీకు అప్పగించిన పని ఏంటంటే కనుక అపవిత్రమైనటువంటి మనల్ని, శాపగ్రస్తమైనటువంటి మనల్ని దేవుడు ఆయన రక్షించి, విమోచించి, రాజులైన యాజక సమూహంలో చేర్చి, ఇప్పుడు చెప్తున్నారు కదా, లోకాసువార్తలో రాయబడినట్లుగా పీనుగులు ఎక్కడుంటే గద్దలు అక్కడ ఉంటాయి అన్నట్లుగా, పీనుగులు అంటే చచ్చిపోయినటువంటి కళేబరాలు అన్నాం. కొలసిలను, కొరింథీయులను ఉంటుంది. మీరు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను. ఎవరు? మనం. చూడండి, ఇప్పుడు మనం కాదండి, మనం ప్రభు బిడ్డలంగా అయిపోయాము. ఇప్పుడు మన పితరులు ఉన్నారు, పితరులు కాదు, మన తదనంతరం మన వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, బంధువర్గం ఉన్నారు, ప్రాంత నివాసులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారండి. ఎంతమంది మన కండ్ల ముందు రక్షణ లేక నశించిపోతున్నారు.
ఎంతమంది దేవుడు ఉండి కూడా దేవుడు లేనట్లుగా ఉంటున్నారు. నీ కండ్ల ముందు ఎంతో మంది కనబడుతూ ఉంటే వాళ్ళని ఎగతాళి చేస్తూ, వాళ్ళని వెక్కిరిస్తూ, వాళ్ళని అపహాస్యం చేస్తూ, ఇంక వీడు మారలే, ఇంక వీడు ఇంతేలే అని చెప్పని వాళ్ళని గురించి మనం మాట్లాడుకుంటానికే సరిపోతుంది. కానీ మరి ఎప్పుడైనా వెళ్ళి నువ్వు అది ఎట్లాగా దేవుడు చంపుకొని తినమంటున్నాడు అంటే కనుక, ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే ప్రార్థన ద్వారా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాలి, వాక్యాన్ని చెప్పాలి. జీవవాక్యము, జీవవాక్యము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నేనే జీవాహారము, నేనే జీవపానమునై ఉన్నాను అంటున్నాడు. నా ఆహారం ఎవరు? దేవుడు. వాక్యము, అది మన్నా. వాక్యమే ఆహారం. నీకు తెలిసిన వాక్యాన్ని, నువ్వు ఎరిగిన వాక్యాన్ని ఏం చేయాలి? చనిపోతున్నటువంటి వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఆ వాక్యాన్ని పెట్టి బ్రతికించు. ఇది దేవుడు మనకి ఇచ్చిన డ్యూటీ. ఇదే చెప్తున్నాడు. చంపుకొని తినమంటే పురుగులను చంపుకొని తినడం కాదు. అపవిత్రమైనటువంటి వాళ్ళు భూమి మీద ఎంతోమంది దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ గురించి నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటిని నువ్వు డైరెక్ట్గా తినకుండా చంపు ముందు వాళ్ళనే అనం. నువ్వు స్వార్థ చెప్పేటప్పుడు కూడా పై నలుగేసినట్టుగా చేయకూడదు. అంతరంగంలోకి నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు చెప్పే వాక్యం కానీ, నీ ద్వారా వచ్చి ఏదైనా సరే ఎలాగుండాలంటే ఎదుట వ్యక్తిని పాపంలో నుంచి పక్కకు తీసుకొచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి లేఖనాలను కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి అన్నమాట. పైపైన మందు పూస్తే ఏమవుతుందండి? పైపైన తగ్గుతుంది. మరి లోపల ఉన్నది ఏమవుతుంది? బిడ్డలను కూడా పైపైన భయభక్తులు పెంచడం కాదు, కాపాడుకోవాలి. ఈ సంవత్సరం అయినా నీ పిల్లలు ఎక్కడున్నారు? మీ యజమాని ఎక్కడున్నారు? మీ బంధువర్గం ఎక్కడున్నారు? ఫంక్షన్స్ పిలుచుకుంటావే, వాళ్ళు చీరలు పెడితే తీసుకుంటాం, వాళ్ళు బట్టలు పెడితే తీసుకుంటాం, వాళ్ళు గిఫ్ట్లు ఇస్తే తీసుకుంటాం, మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి మనం గిఫ్ట్లు ఇస్తాం. ఈ లోకపరంగా సంతోషించడానికి బంధువర్గాన్ని వాడుకుంటున్నాం. కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళని పాపంలో నుండి, శాపంలో నుండి విడిపించి వాళ్ళలో ఉన్నటువంటి పాప శాపాలను ఆ వాక్యం ద్వారా చంపేసి ఆ ప్రభు చెంతకు వారిని ఆ రాజులైనటువంటి యాజక సమూహంలో చేర్చాలనేటటువంటి ఆశ ఏనాటికైనా కలుగుతుందా మనకి? అదే చెప్పాడు దేవుడు. కొన్నిసార్లు మనం మేము వెళ్ళాం ఆ స్థలాలకి, నేను వెళ్ళను అక్కడికి, నాకు వల్ల కాదు. మళ్ళీ ఏమంటామంటే మనం అది అయ్యగారు కాబట్టి సరిపోయింది, కానీ అమ్మగారు కాబట్టి సరిపోయింది, కానీ మనకేడ కుదిరిద్ది, మనం వెళ్ళాడవుతుంది అన్నాడు. అంటే యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఒకళ్ళకొక రకంగా, ఒకళ్ళకొక విధంగా ఉంటారా? నీకు అంతరంగంలో కలుగుతుంది భారం, నేను ఇది చెయ్యాలి, నేను కూడా ప్రభు కొరకు త్యాగం చేయాలి, ప్రయాసపడాలి. సరే, నేను అది చేయలేకపోయినా కొంత ఏదో ఒకటి చేయాలనే మనసు నీకు కలుగుతుంది. కానీ పేతురులాగా అయ్యా నాకు వద్దయ్యా, నాకు వద్దయ్యా అని అంటున్నావు అన్నమాట. అప్పుడప్పుడు వద్దులయ్యా, ఇదేదో నాకు తొందరపడుతున్నానేమో, ఆలోచనట్టు వస్తుందేమో, ధనం ఖర్చు పెట్టాలేమో, అమ్మో నాకు చాలా పనులు ఉన్నాయి, నా వల్ల కాదు. అట్లాగా లేనిపోయిన అన్నీ మనం క్రియేట్ చేసుకొని ఎంతోమంది నశించిపోతూ ఉంటే వాళ్ళని మనం ఇట్లా బక్కగా నట్టేస్తున్నాం అన్నమాట. కంటి ముందు కనబడుతున్న స్వార్థ పనిని కూడా నువ్వు చేయలేకపోతున్నావంటే ఎంత అసమర్థంగా బ్రతుకుతున్నావో చూడండి. కనీసం నీ ఇంటి వాళ్ళనన్నా నువ్వు కాపాడుకుంటానికి శ్రద్ధ వహించలేకపోతున్నావు. ఏం చెప్తాం దేవుడికి లెక్క? కంట్ల ముందు యజమాని తాగి తన బలహీనుడైపోయి, రోగిష్ఠుడైపోయి చివరికి మంచాన పడే పరిస్థితికి వస్తున్నాడు. ఒక భార్యగా నీకు శ్రద్ధ ఉందా? బిడ్డలు అన్యమనస్కంగా ఉండి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఏమైనా యోచిస్తున్నావా? చంపుకొని తినమంటే సాగుకొట్టినట్టు పిల్లలను కొడతాం కాదు. బిడ్డలో ఉన్నటువంటి ఆ దౌష్టం పోయే వరకు నువ్వు దేవుని పాదాల దగ్గర విచారణ చేయాలి అన్న. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఈ విధంగా మనము వాక్య ప్రకారంగా అప్పుడప్పుడు హెచ్చరించబడినటువంటి వారమే స్టార్ట్ చేస్తాం. ఇక ప్రార్థన చేయాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, యజమాని కొరకు, ఈ సమస్యల కొరకు అడగాలి అని ప్రార్థన చేస్తూ ఉండే సమయంలో ఏం జరుగుతుందంటే, ఈ లోపల వయసు గతించిపోతూ ఉంటుంది,
శరీర బలహీనతలు వచ్చేస్తూ ఉంటాయి, శక్తి పోతూ ఉంటుంది. ఏంటో ఓపికన్నంత వరకేమో శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాలకే సరిపోయింది కదా. మనిషికి ఓపికన్నంత వరకు ఆడ మనుషులు ఏం చేస్తారు? ఇంట్లో ఓపికన్నంత వరకు ఇల్లు శుభ్రం చేసుకోవటం, గడపలు శుభ్రం చేసుకోవటం, పాత్రలు శుభ్రం చేసుకోవటం, మంచాలు శుభ్రం చేసుకోవటం, కుర్చీలు శుభ్రం చేసుకోవటం, తళ్ళ 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 తళ్ళ. ఏం కావాలి? ఇల్లు. ఎప్పుడొచ్చినా ఎవరు వచ్చినా సరే నా ఇల్లు ఎట్లాగా ఉండాలంటే అద్దంలాగా ఉండాలి అన్న. ఎప్పుడన్నా ఫోన్ చేసి ఎవరినన్నా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడే ఇల్లు ఉడుతున్నానమ్మా అంటారు అండి. అప్పుడు వాళ్ళు బ్రష్ కూడా చేయరు. ఇల్లు కొత్తగా దేవుడు ఇల్లు ఇచ్చాడు, కొత్తది సొంత ఇల్లు ఇచ్చాడు. ఇక అదే దేవత అన్నమాట. జీవితం అంతట్లా వయసు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒక విధంగా నేను లేచి తప్పక నేను ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి, నా బిడ్డల కోసం ప్రార్థన చేయాలనుకునేటప్పటికి శక్తి పోయిందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇది పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు అంటే నువ్వు ఇప్పుడు పొందుకున్న మేలు అన్నీ పొందుకున్న భౌతికంగా అన్నమాట. ఇంతకంటే కూడా సంతృప్తికరమైనటువంటి మేలును దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే అండి, ఇంతకంటే గొప్ప మేలు ఇది ఇంపార్టెంట్ అయినటువంటి మాటలు వినండి. మన ఆత్మీయ జీవితానికి బలమైనటువంటి మాటలు అనం. ఈ పక్షి ఈ 40 సంవత్సరాల తర్వాత బలహీనం అయిపోయిన తర్వాత తనను తాను అనుకుంటుంది కదా, ఇప్పుడు నాకు శక్తి పోయింది, నేను ఏంటి పరిస్థితి అనుకొని ఇక నేను ఇంకెందుకు పనికిరాను అని అనుకోకూడదు అని. రాజు కదా, ఎందుకు అనుకోవాలి? రాజు కదా, అనుకోకూడదు. అట్లాగే మనం కూడా దేవుని బిడ్డలం కాబట్టి బలహీనమైనా కూడాను నేను బలహీనరాలని అనుకోబాకుండా అనుకోకూడదు కూడా. ఈ పక్షిరాజు మరలా కొండ మీదకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే తన ముక్కుని ఆ రాతి మీద వేసి పూర్తిగా అది ఇరిగిపోవటానికి కింద కొట్టుకుంటా ఉంటుంది అన్నమాట. కంప్లీట్గా ఆ ముక్కుని కట్ చేసుకుంటుంది, కట్ అయిపోతుంది. ఎంతసేపు అంటే ముక్కు మొత్తం విరిగిపోయిందాకా ఆ ముక్కుని గోడకేసి కొడతా, కిందకు బండకేసి కొడుతుంటే ఆ ముక్కు నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. నొప్పి, బాధ, ఆహారం కూడా తీసుకుంది ఇక ఆ టైంలో. అసలు ముక్కే లేకపోతే ఇంకా ఆహారం ఏం తీసుకుంటుంది? తీసుకోదు. అప్పుడు అలాగే ఉంటుంది. కొంతకాలానికి చిన్నగా తనే ఎరగొట్టుకుంటుంది అన్నమాట. ఎవరు వచ్చి ఎరగొట్టరు, ఎవరికి అవకాశం కూడా ఇవ్వదు. తన ముక్కుని తనే కొండ మీద కొట్టి 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 ముక్కంతా ఇరిగిపోయిన తర్వాత అలా ఉంటుంది. కొంచెం టైం పట్టిన తర్వాత కొంతకాలానికి ముక్కు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ముక్కుతోటి గోళ్ళు విరగొట్టుకుంటుంది అన్నమాట. గోళ్ళు విరగొట్టుకుంటుంది, గోళ్ళన్నీ ఇరిగిపోతాయి ఆ ముక్కుతోటి. ఈ గోళ్ళు విరిగేటప్పుడు కూడాను మరి చర్మం నుండి గోరు ఇరిగిపోవాలి కదండి. కంప్లీట్గా ఇరిగిపోవటం అంటే ఖచ్చితంగా బ్లడ్ వస్తుంది. ఇక ఈ గోళ్ళు తీసేసుకునేటప్పుడు కూడా రక్తం వచ్చేస్తూ ఉంటుంది, పట్టించుకోదు. ఏడుపు వస్తుంది, పట్టించుకోదు. ఇప్పుడు కనుక నేను ఇది ఓర్చుకోకపోతే నాకు నూతనమైనటువంటి గోళ్ళు రావు. ఇప్పుడు కనుక నేను ఇది తట్టుకోకపోతే నాకు నూతనమైన శక్తి రాదు. సో కాబట్టి నేను దీనికి ఓర్చుకోవాలి. గోళ్ళన్నీ విరగొట్టుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా గోళ్ళు వస్తూ ఉంటాయి. చిన్న చిన్నగా గోళ్ళు వచ్చిన తర్వాత ఇక ఆ గోళ్ళతోటి రెక్కలు, ఈ లోపల శక్తి ఉండదు రెక్కల్లో, ఆ గోళ్ళతోటి ఈ ముక్కుతోటి ఈ రెక్కల్ని తీసేసుకుంటుంది అన్నమాట. ఒక్కొక్క రెక్క అట్లా పట్టుకొని ఊడిపోతూ ఉంటే బాడీ మొత్తం కూడాను బ్లడ్ మయమైపోతుంది అన్నమాట. ఈ ప్రక్రియ అంతా జరగడానికి 6 మాసాలు పడుతుంది.
6 మాసాలు పక్షి రాజు ఏం తినకుండా, ఏది తీసుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా, తన ధ్యేయం, తన ఆలోచన ఒక్కటే. ఈ శక్తి లేనటువంటి ముక్కుతోటి, శక్తి లేనటువంటి కోళ్లతోటి, శక్తి లేనటువంటి రెక్కలతోటి నేనేమి సంపాదించుకోలేను. నా రిమైనింగ్ జీవితం, నీకు శేష జీవితం నేను ఆరోగ్యంగా బ్రతకాలంటే, శక్తివంతంగా బ్రతకాలంటే ఇవన్నీ పోవాలి, క్రొత్తగా రావాలి. ఒక నిరీక్షణ. రెక్కలన్నీ ఊడిపోయిన తర్వాత అలాగే ఆ కొండ మీద అంతే ఉంటున్నా. చిన్న చిన్నగా రెక్కలు రావటం స్టార్ట్ అయిపోయినాను. ఏం తినకుండా చూడండి 6 మాసాలు నూతనమైనటువంటి రెక్కలు పక్షిరాజుకు వచ్చేసి ఇప్పుడు చూడండి శక్తివంతంగా, అప్పటి శక్తి కంటే కూడాను, అప్పటి బలం కంటే కూడాను ఇప్పుడు క్రొత్త రెక్కలు కదా, క్రొత్త ముక్కు కదా, క్రొత్త కాళ్ళు కదా, గోళ్ళు కదా. ఇప్పుడు శక్తి అధికమైపోయింది. బలంగా ఆకాశంలోకి ఎగిరిపోయి తన యొక్క ఆహారాన్ని తాను సంపాదించుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవే పక్షిరాజు యవ్వనము వలె, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పక్షిరాజు ఏ విధంగా తన ముక్కును తానే పగలగొట్టుకుందో, తన గోడను తానే పగలగొట్టుకుందో, తన యొక్క రెక్కలను తానే తీసివేసుకుందో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున నీలో ఉన్నటువంటి శక్తి నువ్వు పోయింది అనుకోవద్దు. ఎవరో మాటల ద్వారా నువ్వు బలం పొందుకోవద్దు. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. ఇంకేదో జరుగుద్దని అని అనుకోవద్దు. కానీ ఇక్కడ ఇది మనకు కొంచెం ఉదాహరణ. ఇది పుట్టిగానే ఆత్మదేవుడు ఇక్కడ రాసి ఉంచడం, ఇది మనకెంతో శక్తివంతమైన పదం ఇది అన్నాం. క్రొత్తదగుచుండునట్లు ఒక నూతనమైనటువంటి స్పిరిట్ తోటి, ఆత్మతో దేవుడు మరలా మనం లేవనెత్తబోతూ ఉన్నాడు. అయితే ఈ విషయంలో నువ్వుగా నేను కానీ చేయాల్సింది ఏంటంటే, పౌలయ్య గారు ఒక మాట అంటాడు. అమ్మా చదువుకుందాం. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ చూసుకోండి అమ్మా అందరూ కూడాను. 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. అది ముందు మెయిన్ ఇది అన్నమాట. నువ్వు పరిగెత్తుతున్నావు కదా, దీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పౌలయ్య గారు, గురి చూడని వానిగా నేను పరిగెత్తును. నువ్వు గురి చూడకుండా పరిగెత్తావా, ప్రయోజనం ఉండదు అన్నావా. నువ్వు ఏదైనా సరే ఒకటి నువ్వు చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఈ పర్యవసనం ఎలాగుంటుందని ఆలోచించు. నీకు గురి కావాలి. గురి లేని జీవితంగా ఉండకూడదు, గురి లేని ఆత్మీయతగా ఉండకూడదు, గురి లేని ప్రార్థనగా ఉండకూడదు, గురి లేనటువంటి ధ్యేయంగా ఉండకూడదు అన్నమాట. పిచ్చాటికే గురి కలిగి ఉంటాం కదండి. లోక సంబంధమైన వాటికి ఎంత గురి కలిగి ఉంటాం చూడండి. ఒక ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడతాము. అది వచ్చినాక గవర్నమెంట్ వారు ఎలాంటి రూల్స్ మారుస్తారో తెలియదు మళ్ళీ. కానీ ఇది ఉందే శాశ్వతమైనటువంటిది. దేవుడు ఇచ్చాడా, ఇక దాన్ని రిటర్న్ తీసుకునే పనే లేదన్నమాట. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. గురి లేనటువంటి వాడిగా నేను పరిగెత్తేవాడిని కాదు. చదువు తల్లి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. దేనికంట? గాలిని కొట్టినట్టు. గాలి కనపడుతుందా మనకి? గాలిని కొడతావు, ఎక్కడ కొడతావు? ఎక్కడుందని కొడతావు గాలిని? నువ్వు గాలిని కొట్టినట్టు పోట్లాడలేదని అంటే ఒక్కొక్కసారి అమ్మగారికి ఎంత కోపం అది ఇది అని అంటారు. గాలిని కొట్టినట్టు గంటలో పోట్లాడటం అంటే ఏదో గాలిలో దీపం పెట్టి కాదు, మనసులో వేదన. అది పోట్లాట కూడా ఏంటంటే అది బిడ్డలు మంచిగా ఉండాలని, సరైన మార్గంలో ఉండాలని గట్టిగా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతాం, ఒక్కొక్కసారి ఆవేశంగా అది కాదు ఇది అని చెప్తాం, అట్లా వద్దయ్యి అట్లా ఉండకూడదని చెప్తాం. అది ఎలాగుంటుందంటే అన్నిటికీ కోపమే, అన్నిటికంటే ఒక వ్యక్తిలో మనం ఏం చూస్తాం, సరిదిద్దేటటువంటి వ్యక్తిలో మనం ఏం చూస్తామంటే తనలో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేశాన్ని
మరొకటి చూస్తాం, కానీ ఆత్మ సంబంధమైన బాధ ఏంటా అని దాన్ని గ్రహించలేనటువంటి మంద స్థితిలో ఉంటాము అన్నమాట. నా మేలు కొరకే, నా క్షేమము కొరకే నన్ను గద్దిస్తున్నారు నీతిమంతులు. ఏమండి అనీతిమంతులు? అది కొట్టుట నాకు అబ్బే కదా, వాళ్ళు గద్దించడం నాకు మేలు, వాళ్ళు కొట్టడం నాకు ఎంతో అభిషేక తైలం అంట. అది ఏదైనా ఒక హెచ్చరిక నీకు వస్తుందంటే నీకు మేలు అన్నమాట. అందుకని గాలి కొట్టినట్టుగా నేనేమి పోట్లాడలేదమ్మా. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా అండి ఏం చెప్తున్నాడు పౌలయ్య గారు? అనేక మందికి చెప్పి నేను బలహీనుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను అంటున్నాను. ఇది ఏ అనుభవం? పక్షిరాజు అనుభవం అన్నమాట. నీ శరీరాన్ని నువ్వే నలగొట్టుకున్నాడంట. ఎట్లాగంటే ఉపవాసాలతో, జాగారాలతో, స్వార్థ సేవలో మనం ఒక్కొక్కసారి కావాలని ఫాస్టింగ్ ఉంటాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాం. కొన్ని ప్రయాణాలు వెళ్ళాల్సి వస్తాయి, ఒక్కొక్క చోటకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు సరైన వసతులు ఉండవు, సరైన భోజనం ఉండదు, తినబుద్ధి కాదు. అప్పుడు ఏంటంటే ఏదో తినాలి కదా అన్నట్టు అంత తిని యువతలకు వస్తాం అనమాట. అది కూడా ఎంత బాధ చెప్పండి. అబ్బో ఆడికి వెళ్తే అన్నం సరిగా ఉండదమ్మా, అక్కడ సరిగా భోజనాలు పెట్టరమ్మా, ఆడ అవకాశాలు ఉండవమ్మా అంట. సరైన గాలి ఉండదు, సరైనటువంటి అతిథి సత్కార్యాలు ఉండవు, అక్కడ కూర్చుంటానికి ఉండవు, పడుకుంటానికి ఉండవు, ఆ దోమల్లో పండుకోవాలి. ఇదంతా ఏంటంటే శరీరాన్ని నలగొట్టుకోవటము అన్నమాట. నేనే నలగొట్టుకుంటున్నాను. ఏమండి ఈరోజు మనం ఏం చేయాలి? పౌలయ్య గారు నలగొట్టుకున్నారు, పక్షిరాజు యవ్వనంలోకి వచ్చాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? శరీరాన్ని నలగొట్టుకో. ఏ శరీరం అయితే లోకం కోసం ఇప్పటిదాకా త్యాగం చేసావో, ఏ శరీరాన్ని అయితే నీ సొంత పనులకి దానిని వెలకట్టుకున్నావో, ఈ రోజున నువ్వు కనుక చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పటిదాకా నువ్వు భౌతికమైనటువంటి మేళ్ళే చూసేవేమో. ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు ఇచ్చాడేమో, వివాహాలు చేశాడేమో, ఇంకొకటి చేశాడేమో. ఇవన్నీ కాదులే కానీ దేవుడు అంటున్నాడు, ఇంకొక మేలుతోటి నేను తృప్తిపరచబోతున్నాను, క్రొత్త మేలుతోటి. ఆమేన్, హల్లెలూయా. క్రొత్త మేలు అంటే ఇప్పుడు దాకా జరిగినటువంటి మేలు ఒక విధంగా ఉంటే, ఇక రాబో దినాల్లో నిన్ను నీవు నలగొట్టుకొని, నిన్ను నీవు నా వశం చేసుకొని, నీకున్నటువంటి ఆ శక్తి, ఆ బలం, అంటే లోక సంబంధమైన శక్తి బలం ఏం చేయాలంటే కంప్లీట్గా ఉపవాసాలతో, జాగారాలతోటి, ప్రతిష్ఠిత దినాలతోటి మనస్సుని, శరీరాన్ని నలగొట్టుకుంటూ, రెండవది కూడా ఏం చేయాలి? మనస్సును కూడా నలగొట్టుకోవాలి అన్న. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది? శరీరం బలహీనమైపోతుంది, నీరసమైపోతుంది, బొక్కిదవళ్ళు పడిపోతాయి, మనుషులు తగ్గిపోతారు, పొట్ట తగ్గిపోతాయి. జెంట్స్కి అయితే, ఆడవాళ్ళు అయితే కంప్లీట్గా ఉక్కి బక్కలైపోయి, ఏంటైపోయావు ఉపవాసాలు అన్నా, ఉపవాసం ఉంటున్నానులే అమ్మగారు, ఉపవాసం ఉన్నా. టెస్టింగ్ ఇప్పుడు ఒకటి కావాలనే ఒకటట్ట నేను నాకు గనక ఏంది అమ్మగారు ఎటు పడితే మాట్లాడుద్ది, వాళ్ళు ఏంది నా మీద చాడీలు చూస్తున్నారు, వీళ్ళేంది నన్ను ఎట్లాగా అంటున్నారు, మా పిల్లోడిని ఇట్ట అన్నారంట, మా అమ్మాయిని ఏంది ఇట్టాగా అన్నారంట. ఏంది మరి ఉపవాసం? మనసు మాత్రము అంతే ఉంది. అందుకు కాదు ఉపవాసం. శరీరాన్ని లోపరుచుకుంటే ఏం చేయాలంటే మనసును కూడా లోపరుచుకోవాలి అన్నమాట. మనసులో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి శరీర కోరికలు, శరీర ఆశలు కూడా కంప్లీట్గా చచ్చిపోతేనే నీ ఉపవాసము సార్థకమైనట్టు అన్నమాట. శరీరానికి అన్నం పెట్టకుండా ఉండగలం, కానీ మనస్సుకు మాత్రము కోరికలు రాకుండా నిలబెట్టుకోవటమే
నిజమైనటువంటి ఉపవాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన కోరికలు అన్నమాట. ఆత్మఫలాల్లో లాస్ట్ది ఏంటి? ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము. నీకున్నటువంటి ఆశని ఏం చేయాలంటే నువ్వు నిగ్రహించుకోవాలి అన్నమాట. లోకంలో నీకు ఏ ఆశ ఉందో దాన్ని చంపేసుకోవాలి. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఏం భయపడిన అవసరం లేదు. ఆ యవ్వనము, మామూలుగా యవ్వన కాలంలో ఏ శక్తి అయితే కలిగి ఉన్న పక్షిరాజు, ఇప్పుడు మరలా శక్తిని పొందుకున్న తర్వాత ఆ యవ్వనం ఎట్లా ఉందంటే క్రొత్తదైనటువంటి యవ్వనం అన్నమాట. ఇప్పుడు ఈ యవ్వనం వల్ల ఆ యవ్వనం వల్ల నువ్వు శరీర సంబంధంగా మేలు పొందుకుంటే, ఈ యవ్వనం వల్ల నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు చూడలేనటువంటి రెండంతల దీవెన అన్నట్లుగా మనకి రెండంతల అటు ఆత్మపరంగాను మరి శరీరపరంగా కూడా దేవుడు మనల్ని ఉన్నతంగా నిలబెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, కృంగిపోవద్దు, సోలిపోవద్దు, భయపడవద్దు. చిన్న మార్పు, కొంచెం మార్పు, నీలో ఉన్నటువంటి శరీర సంబంధం తత్వాలన్నింటినీ పూర్తిగా నీకు నువ్వే చంపకూడదు. ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా దాని గురించి నువ్వు యోచించదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీరు మాతో మాట్లాడాడు. నీకే దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. నేను చేయలేను, నేను చంపుకోలేకపోతున్నాను, నేను తీసేసుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. భయపడొద్దు. తప్పక దేవుడు కార్యం చేయబోతున్నాడు. నేను మేలుతో నింపబోతున్నాడు. శక్తి లేదా బలం లేదా ప్రభుని అడిగిస్తాడు. ఆ యొక్క రీప్లేస్ అన్నమాట. రీప్లేస్ శరీర సంబంధమైనటువంటివి ఎప్పుడైతే పక్కకు వెళ్ళిపోతున్నాయో ఆ ప్లేస్లో ఎన్ని వస్తున్నాయి? ఆత్మఫలాలు వస్తాయి. మొత్తం శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఎన్నండి? టక్కుని చెప్పాలి. ఎవరైనా లెక్క పెడతారా బైబిల్ తీసి? ఎన్ని? 19 కాదా? 20, 21 ఉన్నాయి. 21 ఎన్నమ్మా? సంశయించొద్దు. 21, 19 ఉంటే కౌంట్ చేసుకోండి తర్వాత మీరు. పోతే ఆత్మ ఫలాలు, ఆత్మవరాలు మొత్తం కలిపి చూడండి. అవి 9, ఇవి 9, మొత్తం ఎంత? 18. మొత్తం ఎన్ని? 18. నా వైపు చూస్తే ఏమొచ్చిద్దర్రా? పంతొమ్మిది కానీ 21 కానీ ఉంటే లెక్క పెట్టి టక్మని చెప్పాలి నాకు. ఎవరైనా సరే, అటు కానీ ఇటు కానీ, స్త్రీలైనా పురుషులైనా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏమా? 15. ఎన్ని మొత్తము? 15. చూసుకోండి మళ్ళీ తర్వాత. ఈ 15 శరీర కార్యాలతో పాటు లోకంలో ఉన్నవన్నీ కూడా తండ్రి వలన కలిగినవి కావు. అవి ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ యొక్క 15, ఈ యొక్క 3 మొత్తం ఎన్ని? 18. ఈ 18 మనము ఏం చేయాలంటే, మనం గోళ్ళని ఎట్లాగా పక్షిరాజు వాటిని నలగొట్టుకుంటున్నాడో, విర్రగొట్టుకుంటున్నాడో, పౌలయ్య గారు ఏ విధంగా తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడో, మనమే స్వయంగా మనలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైన కార్యాలన్నిటినీ ఏం చేయాలంటే స్వయంగా మన చేతులతో మనమే తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద నీవు నెపం పెడతానికి వీల్లేదు అన్నమాట. ఈ 18 కనుక దూరం అయిపోతే నెక్స్ట్ ఈ 18 ప్లేస్లో రీప్లేస్మెంట్ ఏమవుతుంది? ఈ 9 కృపావరాలు, 9 ఆత్మఫలాలు. ఆ 9, ఈ 9 మొత్తం అన్నీ 18. ఈ 18కి బదులుగా ఈ 18 దేవుడు ఏం చేస్తాడు? ప్రస్ఫుటం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇది గట్టిగా చెప్పండి రా. అమ్మ, ఎవరికి వద్దా? కావాలన్నా వాడు పెద్దగా దేవునికి స్తోత్రం చెప్పండి.
కావాలి అన్నవాళ్ళే ఈ సంవత్సరాంతంలో శరీర సంబంధమైనటువంటి 19 18 ప్రభా ఇంకా ఏమైనా ఉంటే వాటన్నిటినీ మనస్ఫూర్తిగా తీసివేసుకుంటానికి ఇష్టపడుతున్నాను. వాటి ప్లేస్లో ఈ 18 ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కూర్చుకొని నా ప్రభు కొరకు నేను ఉన్న సమయాన్ని, ఉన్న శక్తిని, ఉన్న బలమును ఈ 103వ దావీదు కీర్తనలాగా నేను కూడా ప్రభువ పక్షి రాజు యవ్వనము వలె మన యవ్వనము, నీ యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు క్రొత్తదనముతోటి ఈ యవ్వనాన్ని, ఇప్పుడు నా యవ్వనం కాక నూతన యవ్వనముతోటి నేను ఈ మేలు కాక ఆ ఆత్మ సంబంధమైనటువంటి మేలుతోటి తృప్తి పరచటానికి ఆత్మ దేవుడు మన పక్షంగా ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. అలాంటి కృప ధన్యత ప్రభువ అయ్యా నాకు నాయన పరసంబంధమైనటువంటి మేలుతోటినైనా నాకు ఇచ్చి అనుగ్రహించి నన్ను తృప్తిపరచయ్యా. అలాగ పక్షరాజు వలె నేను కూడా ప్రభువ కష్టమైన నష్టమైన నన్ను నేను ప్రభు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నన్ను నేను మనస్సును శరీరాన్ని ప్రభు నీకు అర్పణం చేసి నీ కొరకు జీవించగలిగేటటువంటి ఆత్మశక్తిని నాకు దయచేయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.